అందరికీ నమస్కారం। ఈరోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర మేము ఈ చిత్రపురి పైన జరుగుతున్న దాని మీద ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అజిటేషన్ చేయడానికి వచ్చాము। గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తున్నా కూడా ఎఫ్డిసి ఎలాంటి స్పందన లేదు। దానికి కారణం ఏంటంటే ఎఫ్డిసిలో నిజమైన సినిమా కార్మికులకి ప్రొడ్యూసర్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే తెలిసే వాళ్ళు ఏ రోజు ఇక్కడ ఎఫ్డిసిలో లేరు। ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి పొజిషన్ కింది లెవెల్ నుంచి తెలుసుకునే అన్ని విధాలుగా ఒక అవగాహన ఉన్న దిల్ రాజు గారు చైర్మన్ అవ్వడము నిజంగా కార్మికులందరికీ అదృష్టంగా భావిస్తున్నాము। ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్గా ఇచ్చి ఈ చిత్రపురిలో జరిగిన అవినీతి పైన ఒక హడా కమిటీ ఆయన ఆధ్వర్యంలోనే వేసి ఈ కమిటీని రద్దు చేయవలసిందిగా ఈరోజు మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది। చాలా సంవత్సరాల నుంచి డీసీఓకి కానీ కమిషనర్కి కానీ ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కోర్టుకి ఎన్ని ఆర్డర్లు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఏ అధికారులు అవి ఆ కోర్టు ఆర్డర్లని పాటించట్లేదు। కొంతమంది మంత్రులను కూడా ఈ కమిటీ మభ్యపెట్టేసేసి పక్కతో పట్టిస్తుంది। దానికి వివరంగా కోర్టు ఆర్డర్లతో పాటు అన్నీ ఇప్పుడు దిల్ రాజు గారి పేసీకి మొత్తం ఇన్వార్డ్లో ఇవ్వడం జరిగింది। దానికి కోర్టు ఆర్డర్లను కూడా ఇవ్వడం జరిగింది। ఈయన ఆధ్వర్యంలో కంపల్సరీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందని మేము నిజంగా భావిస్తున్నాము। ఇప్పుడు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 24 క్రాఫ్ట్లకు సంబంధించిన సమ్మె కూడా నిజంగా అది కొంతమంది నాయకులకి స్వార్థం కోసం చేస్తున్నారు। ఎందుకనంటే అక్కడ నాయకులుగా ఉన్నోళ్ళు ఏ రోజు ఒక 5 గంటలు నిలబడి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కాదు। 20 రోజులు సమ్మెగా ఉన్నా కూడా వాళ్ళకు ఒరిగేది ఏం లేదు। ఎందుకనంటే అవినీతి సొమ్ముతోటి ఆల్రెడీ వాళ్ళు ఒక మెడల్ కట్టుకొని ఉన్నారు। ఇప్పటికైనా నిజంగా మేము 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి మనం గంటల తరబడి సినిమాలు చేసి అనుభవం ఉన్న వాళ్ళము 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు మన కోసం ఏది కొట్లాడుతున్నారు। నిజంగా ఆ 30% జెన్యూన్గా ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు। కానీ కొంతమంది దీంట్లో 2 విభాగాలుగా దాన్ని విభజించేసి ఈ గొడవను అనేది తీసుకొచ్చేసేస్తే దీనికి 2 రకాలుగా లాభాల కోసం చూస్తున్నారు। ఒకటి ఫెడరేషన్లో ఉన్న నాయకులు ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్లని పోస్ట్పోన్ చేసేయడం ఒకటి, రెండోది 7,000కి ఒక ఎస్ఎఫ్టీ రూపాయలు పెట్టి చిత్రపురిలో మిగిలిన భూమిని కార్మికులకు అందకుండా బయట వాళ్ళకి అమ్మడం కోసం అక్కడ చండీయాగం పేరుతోటి పూజ చేసేసి కాంట్రాక్టులకి అప్పచెప్పేసేసి అది మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము దాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ సినీ కార్మికులది ఈ ఫెడరేషన్ సమ్మె అనేది తీసుకొచ్చారు। దయచేసి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏది నిజం ఏది అబద్ధం అనేది నినాదం తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము। మన ఫెడరేషన్ రోజు మనకి 20 రోజులు షూటింగ్ ఉంటే ఒక 200-300 కోసం ఇంత కొట్లాడుతున్నాం। కానీ మనకి తెలంగాణ ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 94లో 67 ఎకరాల భూమి ఇచ్చింది। ఈరోజు అది 1000 కోట్ల మన సంపద, మన కార్మికుల సంపద, అది మన భవిష్యత్తు తరాల మన పిల్లల సంపద। దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। 1000 మంది కార్మికులు ఒక్కసారి మన సొంతిల్లు అనేది దాని గురించి ఆలోచించండి। దానికి ఏకైక మనకి మార్గము ఇప్పుడు చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది। ఎందుకనంటే తను ఒక కింది స్థాయి నుంచి వచ్చి ప్రతి కార్మికుడి కష్టం అనేది తనకి తెలుసు కాబట్టి ఆయన దృష్టికి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి సమస్యని దృష్టికి తీసుకెళ్ళండి। మాకు చేతనైంది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి సంబంధించిన కొన్ని వాళ్ళు చెప్పారు, మిగిలిన ఒక 2-3 యూనియన్లే చెప్పారు, వాళ్ళన్నీ ఇక్కడ ఇచ్చాం। ఒక నాయకుడు 6 సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో ఉన్న సుమారు కొన్ని కోట్ల రూపాయలను కొల్లగొట్టేసేసి వాళ్ళకి డైలీ వేజెస్ అనేది టయానికి ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లని ఇష్టానుసారంగా సొంత స్వలాభం కోసం వాడుకునే వాళ్ళు ఈరోజు నాయకులుగా చలామణి అవుతూ సినిమా కార్మికులకి న్యాయం చేస్తామని అంటే మనం గుడ్డిగా నమ్మొద్దు। దాన్ని చాలా రోజుల నుంచి వాళ్ళు ఎక్కడ ధర్నా అయితే అక్కడ వస్తే వాళ్ళకి షూటింగ్లు చెప్పట్లేదు, షూటింగ్లకు వెళితే ఏజెంట్లను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఆ పేమెంట్లు రానివ్వట్లేదు। దానికోసం శంకూర్ రవీందర్ సపరేట్గా కొంతమంది సుమారు ఒక 600 మంది జెన్యూన్గా జూనియర్ ఆర్టిస్టులని ఏకదాటికి తీసుకొచ్చేసేసి 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఈరోజు సపరేట్గా దానికి ఒక యూనియన్ అనేది పెట్టడం జరిగింది। నిజంగా దాంట్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు సేమ్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రస్తుతం ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ దాన్ని రద్దు చేయాలి, దాంట్లో ఉన్న నాయకులపైన విచారణ జరిపించాలి, ఆ అకౌంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినాయి మనీ అనేది విచారణ జరిపించాలి। ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసిన ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కేవలం
యూనియన్ ద్వారానే ప్రొడ్యూసర్లకు అందరికీ సమన్వయంగా ఒక అనుసంధానంగా ఉంటూ దీన్ని 24 క్రాఫ్ట్స్లో భాగస్వామ్యం చేసి నిజమైన జూనియర్ ఆర్టిస్టులకి ఎవ్రీడే పని కల్పించడానికి ఇది ఒక మంచి మార్గము. మిగిలిన 24 క్రాఫ్ట్స్లలో కూడా కొన్ని యూనియన్లలో ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలుసు. దీన్ని కాపాడడానికి ఈరోజు ఏదో మేము నాయకుల్లాగా ఉండి ఒక ముసుగు వేసుకొని కార్మికులను మోసం చేస్తున్నారు. వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఒకటే ప్రక్షాళన కాదు, ఫెడరేషను మరియు 24 క్రాఫ్ట్స్ మరియు ఛాంబరు తర్వాత చిత్రపురిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 13,000 మంది కార్మికులకి ఏ రోజు పని చేస్తే కానీ ఆ రోజు బ్రతకడానికి లేదు. అవన్నింటికీ కారణం అవినీతి నాయకులని శాశ్వతంగా బహిష్కరించి ఎవరన్నా భవిష్యత్తులో ఒక యూనియన్లో ₹1 తప్పు చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అని ఇలాంటి FDC ద్వారా భవిష్యత్తులో ఒక చట్టాలు అనేది తీసుకురాకపోతే భవిష్యత్తులో మన పిల్లలే కాదు పిల్లల కార్మికులు కూడా ఇలాగే ఇంకా రాబోయే కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి యూనియన్ ప్రతి కార్మికుడు చిత్రపురిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడే ధర్నా చేద్దాము. అందరు కార్మికులు కలిసి రావాలని. సేవ్ చిత్రపురి, సేవ్ సినీ వర్కర్స్, అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. దిల్ రాజు గారి ఆధ్వర్యంలో చిత్రపురి అవినీతి ప్రక్షాళన జరగాలి. దిల్ రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి. సినీ కార్మికుల ఐక్యత, సినిమా కార్మికుల ఐక్యత. ఇప్పుడు భద్రన్న మాట్లాడతారు. ఇప్పుడు కట్ చేసి మళ్ళీ పెట్టండి సపరేట్.